తో కోరుకున్నటువంటి కాల్పుల విరమణ. సంజయ్ గారు, ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ మాట్లాడే ముందు కల్నల్ రావు గారు ఒకటి భారత వైమానిక దళం మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నిన్న ప్రెస్ బ్రీఫింగ్లో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, ఇట్స్ జస్ట్ ఎ పాజ్ ఆర్ ఇట్స్ జస్ట్ ఎ బ్రేక్ అంతే. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని సంబంధించి చర్చలు ఉంటాయి కదా ఇవాళ, అవి అంటే ఎలా ఉంటాయి, చర్చ లోపల ఏం మాట్లాడుకుంటారో అని కాదు కానీ అవి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, భారత్ వైపు నుంచి ఏమన్నా షరతులు పెట్టే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఇది నేను అనుకోవడం టెలిఫోనిక్ కన్వర్జేషన్ అనేది. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ ఫిజికల్ మీటింగ్, అంటే మనుషులు కలిసి మాట్లాడుకునేది కాదు, చర్చలు కేవలం టెలిఫోనిక్ ద్వారా మాట్లాడుకోవడం. ఇందులో ఏంటంటే శాటిలైట్ ఫోన్ కాదు, శాటిలైట్ ఫోన్ స్టాండ్ బై ఉంటుందండి. యాక్చువల్ గా ఒక ల్యాండ్ లైన్ ఉంటుంది, హాట్ లైన్ అంటారు దీన్ని. హాట్ లైన్ డీజీఎంఓస్, ఇద్దరు డీజీఎంఓస్ ముందర అంత ముందు ఎప్పుడో దాదాపు 20-25 years బ్యాక్ ని ఇది ఎస్టాబ్లిష్ చేశారండి. అంటే దీనికి నంబర్ కూడా డయల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎత్తంగానే అటు రింగ్ అవుతుంది. అవునా? ఓకే. ఇందులో ప్లస్ ఇట్ ఈస్ అంటే ప్రూఫ్ అండ్ అంటే హ్యాక్ ప్రూఫ్ ఇటువంటి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. బేసికలీ ఏంటంటే ఇందులో టెక్నికాలిటీస్ ఆఫ్ ఈ విరామం అంటే ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా సరే సే ఎగ్జాంపుల్ ఊరిలో కొంచెం సీజ్ ఫైర్ బ్రేక్ అయింది అనుకోండి, ఎవరు మాట్లాడాలి, ఎక్కడ ఏ లెవెల్లో కంటిన్యూ చేయాలి, దానికి క్లోజ్ ఎలా చేయాలి, ఇటువంటి టెక్నికాలిటీస్ జరుగుతాయి. ఒకవేళ ఏదైనా సరే విరామంతో కాకుండా మామూలుగా మళ్ళీ ఫైర్ చేయాలంటే దానికి వార్నింగ్ ఇవ్వాలా, ఇటువంటి చర్చలు టెక్నికల్ చర్చలు జరుగుతాయి. అంతేగాని బహుశా మ్యాక్సిమం అంటే ఒకవేళ అంతకుముందు మనం ఇచ్చిన టెర్రరిస్ట్ డోషియర్ అంటే 26/11 ఆ బాంబే రైడ్ దాంట్లోను, అలాగే మన ఇండియాలో కేసులు ఉన్న మసూద్ అజార్ వీళ్ళందరిది, ఈ టెర్రరిస్టులు మనకి అప్పగించమనొచ్చు మ్యాక్సిమం ఎయిమ్ ప్లస్ అది ఇది కూడా జరగదు అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎయిమ్ ప్లస్ అయితే ఇది జరిగే అవకాశం ఉంది, ఇంకెంతకంటే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఇంకొకటి టు బి స్టార్ట్ విత్, ఒకవేళ చర్చల్లో హాట్ లైన్ కాల్లో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తరువాత కూడా దాదాపు 1-2 గంటల పాటు కాల్పులు వచ్చాయి కదా అటువైపు నుంచి, వాళ్ళు ఉల్లంఘించారు కదా దాన్ని. అంటే అది కమ్యూనికేషనల్ ల్యాబ్సా లేకపోతే అక్కడ విచిత్రంగా ఉంటుంది కదా పాకిస్తాన్లో వ్యవహారం, మనలాగా అంత స్ట్రక్చర్డ్గా పద్ధతిగా విధానంగా ఉండదు కదా, అది ఏం జరిగి ఉండొచ్చు, దాని గురించి ఖచ్చితంగా చర్చ వస్తుందా? రాదు. దాని గురించి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు వయలేట్ చేశారు, మరి మీరు ఎందుకు వయలేట్ చేశారు అన్నది ఎవరు అడగరు. ఇది ఏంటంటే పొలిటీషియన్స్ మాట్లాడుకునేటట్టు మిలిటరీ ఆఫీసర్స్ మాట్లాడుకోరండి. ఓకే, దే జస్ట్ స్పీక్ మాత్రం అంటే చాలా పొడిగా చాలా ప్రిసైజ్ గా పదాలు ఉంటాయి, అంతేనా? అవును అంతేనండి. అంటే మరీ కోడ్ లాంగ్వేజ్ కాదు కానీ చాలా ప్రిసైజ్డ్ గా వర్డ్స్ మాత్రం చెప్పాల్సింది చెప్పి చాలా